హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులతో పాటు ముఖ్య నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నిక కారు బుల్డోజర్కు మధ్య జరుగుతోందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్కు ఇంటికి రావడమేనని ఖాయమన్నారు. 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తానని 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు? ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు? నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు.